అనేక సార్లు అపవాది ఉపయోగించేటువంటి బాణం, నీ శత్రువులు ఉపయోగించే బాణం, నీ మిత్రులు, నీ భార్య, నీ భర్త నీ మీద ఉపయోగించేటువంటి బాణం. సాధారణంగా మన మీద బాణాలు ఎవరు ఉపయోగించడం లేదు, మన మనసే మన మీద బాణాలు ఉపయోగిస్తూ ఉంటుంది. సో అందుకే దేవుడు దావీదు మీదకి అనేక బాణాలు ఉపయోగించారు. ఇక అతనికి కుదరని రోగం వచ్చేసిందంట. ఏంటంట? ఇన్క్యూరబుల్ డిసీజ్. అది పోదు కాబట్టి చనిపోతాడని టాక్ వెళ్ళిపోయింది. అది దావీదుకి వినబడ్డది. అది పెట్టి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఇలా అనుకుంటున్నారు, ఇక మంచం ఎక్కాడు, ఇక లెగడు, తప్పకుండా చనిపోతాడు. అలాంటి రోగం ఉంది దావీదుకి. He got stuck in that, but he is revealing that to God. అసంభవం, వాగ్దానం ఇక నెరవేరదు, ఘోరమైన పొరపాటు చేసేసాను, నా పని అయిపోయింది, దట్ ప్రామిస్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. అయితే అతనికి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏం చేసి వాగ్దానం ఇచ్చాడు? నా పరిశుద్ధత. యూ కెనాట్ ఫర్గెట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. హీ స్వోర్ ఆన్ హిస్ హోలీనెస్. అంటే ఎవరి పరిశుద్ధత? దావీదు పరిశుద్ధత లేక దేవుని పరిశుద్ధత? సో డేవిడ్స్ సిన్ కెనాట్ ఫెయిల్ హిమ్. సో గాడ్ విల్ ప్యూరిఫై. ఎందుకంటే కానీ దేవుడు పరిశుద్ధుడు కనుక దావీదు పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి దాన్ని నెరవేరుస్తాడు. సీ దట్ నౌ. అందుకే ఆలస్యం జరుగుతుంది వాగ్దానం. యు సీ దట్ గాడ్ ఇస్ స్టిల్ హోలీ. ఈవెన్ ఇఫ్ ఫర్గివ్స్ a horrible sin, he still want to purify it. Forgiving is part of purifying sin. Forgiving is part of purifying sin. If you want to purify your husband, forgive him. If you want to forgive your wife, don't always scold her. Forgive her. God so loved the world that he forgave, so that they can grow into the image of his son. దేవుడు లోకమును ప్రేమించి తన పాపాన్ని కుమారుడు ఎందుకు వేశాడంటే, ఎందుకు వేసి క్షమించాడంటే తన కుమారుని స్వరూపంలో ఎదగడానికి. So forgiveness not only puts you away from sin, but develops you into the image of divinity. అందుకే he forgave your past, present and future, so that you will grow into his divine fullness. May God open your ears to comprehend this. Right. So let me conclude now. So what did God give David? దావీదు గట్టెక్కేశాడు. అందుకే అంటాడు, నా రోగములన్నిటినీ స్వస్థపరిచాడు, నా పాపాలన్నిటినీ క్షమించువాడు, నా భయాలన్నిటి నుండి నన్ను దూరం చేశాడు. సో డేవిడ్ బికేమ్ ఎ మైటీ వర్షిపర్. పడిపోయిన ఇజ్రాయేల్, తప్పిపోయిన ఇజ్రాయేల్, పాడైపోయిన ఇజ్రాయేల్కి వాగ్దానం ఇస్తున్నాడు. ద ఫాలెన్ ఇజ్రాయెల్, పర్వర్టెడ్ ఇజ్రాయెల్, హీస్ కాలింగ్ దెమ్ అండ్ హీస్ టెల్లింగ్ దెమ్, లెట్ us లిసన్. యెషయాలో చూద్దాం. యెషయా 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినేడలా మీరు బ్రతుకుదురు. అంటే మీరు చేసుకున్న వాటికి చేసుకున్నంత, అంటే వాళ్ళు ఏమైపోవాలా? చనిపోవాలా. కానీ దేవుడు ఏమంటున్నాడు? చదవమ్మా. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినేడలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఏ నిబంధన అంట? సాధారణంగా తల్లి తండ్రి కొడుకులకి కూతుర్లకి ఏ నిబంధన ఉంటుంది? కొన్ని కేసుల్లో గెంటేస్తారు, ఇక నువ్వు నా కొడుకు కాదు, నా కూతురు కాదు. ఓకే, రేర్, చాలా రేర్. ఓకే, అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. అంటే ఏంటి? నీ చిన్న పొరపాటు కాదు, పెద్ద పొరపాటు కాదు, ఏది ఆపలేదు. అవన్నిటిని మళ్ళా వెనక్కి చూడకుండా ముందుకు చూసి వాగ్దానం నెరవేర్చుకో అని చెప్తున్నాడు దేవుడు. లెట్ లాస్ దో స్టాప్ యూ, ఫర్గెట్ దెమ్, గో అహెడ్ అండ్ లెట్ ద ప్రామిస్ కమ్ టు పాస్. అందుకోసం ఏమిస్తాడంట? దావీదు యొక్క శాశ్వత కృప, ద ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. యు సీ దట్ నౌ. అపోస్తుల కార్యములు 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి. ఆగండి, ఇప్పుడు యేసు ప్రభు వారు దేహము కుళ్ళు పట్టనివ్వలే, ఆయన లేపేశాడు. ఇప్పుడు ఆయన సజీవంగా పరలోకంలో ఉన్నాడు. ఆయన చూడలేని పరిస్థితి. యోహాను కన్నులోటి చూసి ఏమైపోయాడు? చచ్చిన వాని వలే. హిస్ గ్లోరీ ఈజ్ అమేజింగ్, నోబడీ కెన్ సీ హిమ్ అండ్ లివ్. ఓకే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఆయన తగ్గించుకొని కనపడవచ్చు. హీ క్యాన్ డిమినిష్ హిస్ గ్లోరీ అండ్ అపియర్ టు యూ. హీ స్టిల్ లవ్స్ us. చదవమ్మా. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. And as concerning that he raised him from the dead, now no more to return to corruption, he said on the wise, I will give you the sure mercies of David. అంటే ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభువు తిరిగి లేచేవాడని ఎంతమంది నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఆ దావీదుకి ఇచ్చిన కృపలు ఇస్తాను. ఎందుకు? వాగ్దానము నెరవేరడానికి, నువ్వు గొప్ప వెలుగుగా మారడానికి, గొప్ప విశ్వాసం చూపించడానికి. గ్రేట్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ. ఈరోజు భారం ఎవరిదో తెలుసా? మిమ్మల్ని గొప్ప వెలుగుగా చేసే భారము విశ్వాసానికి
ఎవరైతే ఆరంభించారో ఆయనే ముగిస్తాడంటే. జీసస్ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ గ్రేట్ లైట్ టుడే. ఈరోజు మీ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారో తెలుసా? మీరు గొప్ప వెలుగు అవడానికి యేసే. హీ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. నీ పని కంటిన్యూ అవడమే. ఐ డోంట్ సీ ఎనీ స్మాల్ లైట్స్ హియర్. యూఆర్ ఆల్ గోయింగ్ టు బి గ్రేట్ లైట్స్. గొప్ప వెలుగు అనండి. లెట్ us మేక్ ఎ రెజల్యూషన్ అండ్ డెసిషన్. లార్డ్, ఐ వాంట్ టు లివ్ యాజ్ ఎ గ్రేట్ లైట్ ఆన్ దిస్ ఇయర్, నాట్ ఆర్డినరీ. అంటే యు ఆర్ ఎ సొల్యూషన్ టు ద ప్లానెట్. యు ఆర్ ఎ సొల్యూషన్ టు ద ప్లానెట్. యు ఆర్ ఎ గ్రేట్ లైట్. యు ఆర్ ఎ గ్రేట్ లైట్. ఇస్ ఇట్ అన్ ఆప్షన్? ఇదేమన్నా ఆప్షనా? ఆప్షన్లు ఉంటాయి. ఇది ఉంటే ఉండండి, లేకపోతే ఇది సబ్జెక్ట్ పాస్ అయినా పాస్ అయిపోయినా. ఇది ఆప్షన్ కాదు. God did not put great faith as an option. He said, no, you need to be a great light. Your faith needs to be strong. నీవు గొప్ప విశ్వాసి అవ్వాల్సిందే. ఆప్షన్ ఉందా? లేదు. Let this be imputed into your spirit, soul and body. Somebody say great faith. Pray that somebody you marry will be a man and a woman of great faith, so that you will be, your children will be, have great faith. Great lights will meet you in heaven. గొప్ప విశ్వాసం గలవాడిని కావాలా అని చెప్పి ప్రార్థన చేయాలా? ఎవరిని చేసుకోవాలా? గొప్ప విశ్వాసులు. ఎందుకంటే ఆప్షన్ ఉందా? లేదు. లిటిల్ ఫెయిత్ ఇస్ నో ఆప్షన్. సో ఫెయిత్లెస్ మ్యాన్ ఈజ్ టోటలీ అవుట్ ఆఫ్ ద లిస్ట్. సో బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. యు సీ ద మిస్టరీస్ దట్ గాడ్ హెస్ ఓపెన్డ్ అవర్ ఐస్ సో దట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. నజరేయుడా యేసయ్యా, ఇదిగో ప్రభువా, అయ్యా నీ పరలోకము నుంచి నీ దూతలను పంపించండి. సెండ్ యువర్ ఏంజల్స్, మైకల్, గాబ్రియల్, ద ఆర్కేంజల్స్, నీ గొప్ప దూతలని, దేవదూతల్ని, ఆయా పరిశుద్ధ దూతలను పంపించి భూమి దాని సంపూర్ణత యెహోవాది. ఎర్త్ అండ్ ద ఫుల్నెస్ బిలాంగ్స్ టు గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ బై హిమ్, ఫర్ హిమ్, త్రూ హిమ్. సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడ్డాయి. ఆయన మార్చని మనసు ఉండదు. ఆయన తీసివేయని పాపము లేదు. ఆయన ఆపివేయని సమస్య లేదు. లార్డ్, స్టాప్ ఇట్ ఫ్రమ్ టుడే. హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసువని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.